యెస్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు ముఖ్యంగా సయాటికా సమస్యకి సంబంధించి మనం ఒక ముద్ర నేర్చుకుందాం. జనరల్‌గా డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి చేతి వేళ్ళతోనే చేసుకునేటువంటి ముద్రస్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి. మనందరికీ తెలుసు. అయితే ఈరోజు సయాటికాకు సంబంధించి మనం మేరుదండ ముద్ర. ఇది మేరుదండ ముద్ర అంటాం. మనకు తెలుసు. థమ్స్ అప్ ముద్ర అని చెప్తాము. ఇది స్పైన్‌కి చాలా మంచి హెల్త్ ఇస్తుంది. కానీ సయాటికా కండిషన్‌లో ఎలాంటి సయాటికా అయినా ఉండొచ్చు మిత్రమా. అంటే నరువు గనుక మీకు పుల్ అవుతుంది, నరువు గనుక లాగుతుంది. మేబీ అది ఎలాంటి కండిషన్‌లోనైనా సరే, మీరు చైర్ రిలాక్సేషన్ పోస్చర్ ఉంది కదా మిత్రమా. అది మాత్రం మీరెప్పుడు మర్చిపోవద్దు. దట్ ఈస్ మ్యాండేటరీ. ఎందుకు అంటే డిస్క్‌లో వచ్చేటువంటి ఇన్‌ఫ్లమేషన్‌ని, బల్జింగ్‌ని తగ్గించి డిస్క్‌ని మళ్ళీ రీఅలైన్‌మెంట్ చేసేటువంటి ఎక్సలెంట్ ఎఫెక్ట్ మనకి స్పైన్ రిలాక్సేషన్ పోస్చర్‌లో ఉంటుంది. దాంతో పాటు అది ఎన్ని సార్లు చేస్తే అంత మంచిది మిత్రమా. దాంతో పాటు మీరెప్పుడు ఖాళీగా ఉన్నా, ఎక్కడ కూర్చున్నా కొన్ని సయాటికా క్లాస్ స్టార్టింగ్‌లో ఫస్ట్, సెకండ్ డే నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాను. ప్రికాషన్స్ రైట్ సార్. సో, అవి తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. మోస్ట్‌లీ క్రాస్ లెగ్‌తో కూర్చుంటారు అలవాటు. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇవి ఇలాగ క్రాస్ లెగ్ యేసుకొని కూర్చుంటారు. ఇలాగ. ఇది ఇంకా సయాటికా సమస్యని ఇంకా పెంచుతుంది మిత్రమా. చూడండి జాగ్రత్తగా. సో, ఎప్పుడు గాని ఇలా క్రాస్ లెగ్ యేసుకొని కూర్చోవద్దు. తర్వాత ద ఫస్ట్ కండిషన్ హిప్ జాయింట్ పైకుండాలి. నీ జాయింట్ కిందకుండాలి. ఇది. ఇది మీరెప్పుడు ఎక్కడ కూర్చున్నా మీరు మీ యొక్క సిట్టింగ్ పోస్చర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి మిత్రమా. ఇక తరువాత ముద్ర వచ్చేసరికి ఇందులోనే 4 ముద్రాస్ ఉంటాయి మిత్రమా. దిస్ ఇస్ ద ఫస్ట్ ముద్ర అండ్ దిస్ ఇస్ ద ఔటర్ సైడ్ సెకండ్ ముద్ర అండ్ ఇన్నర్ సైడ్ థర్డ్ ముద్ర అండ్ డౌన్‌వర్డ్ యెస్. సో, ఫోర్త్ ముద్ర. మనకి సయాటికాకి సంబంధించి స్పెషల్లీ మేరుదండ ముద్ర థర్డ్ అండ్ ఫోర్త్. సో, థర్డ్ ఏది? దిస్ ఈస్ థర్డ్ మిత్రమా. ఆ! సో, దిస్ ఇన్‌వర్డ్ ఈస్ థర్డ్ మూవ్‌మెంట్. థర్డ్ ముద్ర. మీరు ఎప్పుడు కూర్చున్నా సరే చక్కగా చైర్ మీద, కాళ్ళ మీద ఈ విధంగా కాళ్ళ మీద గనుక మీరు ఇలా చక్కగా మోకాళ్ళ మీద పెట్టుకొని, ఇలా పెట్టుకోవాలి. థంబ్ ఎక్స్‌టెండ్ చేసి ఉండాలి. థంబ్ ఇలా లూజ్ అయిపోద్ది. ఇలా లూజ్ అయిపోద్ది. థంబ్ ఇలా స్ట్రెయిట్‌గా ఉంది. ఒకవేళ మీ 2 చేతులు గనుక ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ముద్ర పెట్టుకోవాలి మిత్రమా. ఎంతసేపు పెట్టుకోవాలి? మీరు ఎంత ఎక్కువ సేపు పెట్టుకుంటే అంత మంచిది మిత్రమా. ఒకవేళ మీకు ఎక్కువ సమయం ఉంది, పర్వాలేదు మాకు టైం ఉంది సార్ మేము చేసుకోగలుగుతాము అంటే, కనీసం 15 నిమిషాల చొప్పున 2 ముద్రలు పెట్టాలి. ఇది మొదటిది. ఓకేనా మిత్రమా. సయాటికాకి ఇది మొదటిది. ఇలా 15 నిమిషాలు పెట్టి, ఆ తర్వాత 15 నిమిషాలు ముందుగా ఫస్ట్ టైమ్ మీరు 15 నిమిషాలు కాదు గదా మిత్రమా, 3 నిమిషాలు గూడా పెట్టలేరు. ఎందుకంటే నర్వ్ అంత పుల్ అవుతుంది. చాలా పెయిన్ వస్తుంది. తర్వాత ఇనిషియల్‌గా ఏం చేయండి 1 మినిట్ పెట్టండి. సెకండ్ డే 2 మినిట్స్, థర్డ్ డే 3 మినిట్స్ అలాగా మెల్లమెల్లగా పెంచుకుంటూ 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఏం చేయాలి కొంచెం ఫ్రీ చేయాలి. ఫింగర్స్‌ని ఫ్రీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సయాటికా సెకండ్ ముద్ర డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్. సో, లెగ్స్‌కి సపోర్ట్ అయితే తీసుకోవాలి. ఇంకొంచెం చూపిస్తున్నాను. లెగ్స్‌కి సపోర్ట్ అయితే తీసుకోవాలి. కానీ సేమ్ థంబ్ ఎక్స్‌టెండ్ అవుతూ ఉండాలి. ఆ ప్రెషర్ అనేది తెలుస్తుండాలి. దిస్ ఈస్ ద డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్. సో, ఫస్ట్ దిస్ ఈస్ ద ఇన్‌సైడ్ ముద్ర ఫస్ట్ అండ్ దెన్ సెకండ్ ఇది. సో, దిస్ ఈస్ 15 మినిట్స్ అండ్ దిస్ ఈస్ 15 మినిట్స్. ఇలాగ పెట్టడం ద్వారా ఏమవుతుంది? నరువు ఏదైతే లాగుతూ వస్తుందో మళ్ళీ అదే నార్మల్ స్థితికి వస్తుంది మిత్రమా. ఈ 2 ముద్రల ద్వారా. సో, 15 మినిట్స్ ఒక ముద్ర ఫి ఇన్‌సైడ్ అండ్ డౌన్ సైడ్ 15 మినిట్స్ ఇంకొక ముద్ర. ఈ 2 ముద్రలు మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. కానీ ఎన్ని ఎక్కువ సార్లు చేసుకుంటే అంత మంచిది. నేను ఉదాహరణకి ముద్రలు మీరు జనరల్‌గా చూస్తే
10 నిమిషాలు పొద్దున, 10 నిమిషాలు సాయంత్రం, లేకపోతే 15 నిమిషాలు పొద్దున, 15 నిమిషాలు మధ్యాహ్నం, 15 నిమిషాలు సాయంత్రం చేసుకోవాలని ఉంటుంది జనరల్‌గా పుస్తకాల్లో. కానీ మా అనుభవంలో ఏం చెప్తామంటే, ఏదైతే సమస్య ఉందో, ఆ సమస్య తగ్గేంత వరకి మీరు ఎన్ని గంటలు పెట్టినా పర్వాలేదు మిత్రమా. ఓకేనా? ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు ఎన్ని గంటలు ఈ ముద్రాస్ పెట్టుకుంటే, దాని యొక్క తీవ్రత, దాని యొక్క ఎఫెక్ట్ అనేది అంత తొందరగా తగ్గిపోతుంది. రైట్. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మిత్రమా. సాటికా క్లాస్‌లో మనం చెప్పిన మూవ్‌మెంట్స్, ఏ రోజు చెప్పిన ఆ మూవ్‌మెంట్స్ ఆ రోజు కనీసం 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ చేస్తూ, ఈ ముద్రాస్ గనుక పెట్టుకోండి. వితిన్ 1 మంత్ నుంచి 2 మంత్స్‌లోనే మనకెంతో బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. మీరే ఇప్పుడు చూస్తున్నారు. సో, థాంక్ యూ డియర్ ఫ్రెండ్స్.